ఈ అమ్మాయి వాళ్ళ తాతగారికి బాలేదని ఒక షర్ట్ తెచ్చి తొడుగుతుంది. దాంతో ఒక బటన్ మిస్ అయిందని చెప్పి చూసేసరికి వాళ్ళ తాతగారి మీద పక్షులేవో వచ్చేస్తాయి. వచ్చి వాళ్ళ తాతగారు అస్థిపంజరంలాగా మెల్లిగా మారిపోతారు. అది చూసి అక్కడ అసిస్టెంట్స్ అందరూ షాక్ అయిపోతారు. అలాగే వాళ్ళు ఇంకో మనవడొచ్చి "నువ్వు ఇలాంటి పని చేస్తావా అని అనుకోలేదు" అని చెప్పి బయటకి గెంటేస్తాడు. ఇంతలోపు ఆ షర్ట్ అమ్మిన అతనొచ్చి ఆపుతాడు. ఆపి ఈ షర్ట్ మీద ఉన్న బటన్ మిస్ అయింది. ఎలా అయినా సరే ఈ బటన్‌ని నువ్వు దాని మీద పెట్టాలి అని చెప్పి ఆ అమ్మాయికి ఇస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతదంటే ఈ బట్టలు అమ్మేవాడు హాస్పిటల్ ముందే ఒక బట్టల దుకాణం పెట్టుకుంటాడు. ఒకతనొచ్చి "ఏంటి నువ్వు ఇంత కాస్ట్‌కి అమ్ముతున్నావు" అని చెప్పి అడిగితే అతను చెప్తాడు. "అయినా సరే నువ్వు ఇంత ధరకు అమ్ముతావా? అయినా సరే నువ్వు జనాల్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి ఇలా చేస్తున్నావు" అని చెప్పి అతను తిడుతూ ఉంటాడు. అతను అస్సలు నమ్మడు. ఇంతలోపు ఒక సీఈఓ అమ్మాయి కారులో నుంచి దిగుతుంది. ఆ అమ్మాయి చాలా అంటే చాలా ధనవంతురాలు. ఆ అమ్మాయి ఈ బట్టల దుకాణం చూసి వాళ్ళ తాతగారికి ఈ షర్ట్ బాగుంటుందని చెప్పి కొందాం అనుకుంటుంది. హాస్పిటల్ ముందు ఉండడంతో కొందాం అనుకుంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఇది 20,000 అనేసరికి సరే ఆ షర్ట్ ఇవ్వండి అని చెప్తుంది. వాళ్ళ తాతకి ఇంకో మనవడు ఉంటాడు. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండదు. కానీ లోపలికి ఏదో ఒకలాగా వెళ్ళి ఆ షర్ట్ వేస్తుంది. అప్పుడే అనుకుంటుంది ఈ బటన్ మిస్ అయింది అని. ఇంతలోపే ఏవో పక్షులు వచ్చేసి మొత్తం వాళ్ళ తాత అంతా కూడా అస్థిపంజరంలా మారిపోతాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వీళ్ళ మనవడు లోపలికి వచ్చి కావాలని నువ్వు ఇలా చేసావు అని చెప్పి షాక్ అవుతాడు. "నువ్వు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటకు వెళ్ళిపో, మా తాతని ఇలా చేస్తావా" అని చెప్పి అంటూ ఉంటాడు. బయటకు తోసేపోతుంటే ఈ బట్టల వ్యక్తికి ఆకాశంలో ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఏదో తప్పుగా జరుగుతుంది, బటన్ ఎక్కడుంది అని చెప్పి వెతుకుతాడు. కింద బటన్ తీసుకొచ్చి హాస్పిటల్లో గబగబా పరిగెట్టుకొని వస్తాడు. "ఈ బటన్ ఎలాగైనా మీ తాతగారి షర్ట్కి అతికిచ్చు" అని చెప్తాడు. ఇంతలోపు అతన్ని కూడా బయటకు తోసేస్తారు. ఎలా అయినా సరే ఆ బటన్ని మాత్రం అతికిచ్చు అని చెప్పి అతను గట్టిగా అంటాడు. ఆ అబ్బాయి ఈ బటన్ తీసుకొని పారేస్తాడు. ఆ అమ్మాయి చాలా అంటే చాలా బాధపడుతుంది. అయినా సరే అర్థం చేసుకోకుండా ఆ అబ్బాయి తిడుతూ ఉంటాడు. ఎంత తిట్టినా సరే అవేం పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఆ బటన్ కోసం వెతుకుతుంది. ఈ అమ్మాయి చేతిని కాలుతో తొక్కిస్తాడు. అయినా సరే బటన్ ని ఏదో ఒకలా సాధిస్తుంది. ఆ బటన్ దొరకగానే వాళ్ళ తాతగారు షర్ట్ పై పెట్టబోతుంటే ఆ అబ్బాయి దాన్ని ఆపేస్తాడు. ఆ అమ్మాయి కొరికేసి ఆ అబ్బాయి చేయిని ఆ బటన్ ని ఆ షర్ట్ మీద పెట్టేస్తుంది ఏదో ఒకలాగా. అప్పుడు ఈ అబ్బాయి "ఇంత పని చేస్తావా నువ్వు" అని చెప్పి ఆ అమ్మాయి పీక నొక్కుతూ ఉంటాడు. ఇంతలోపు వాళ్ళ తాతగారి ప్రాణాలు మళ్ళీ వస్తాయి. అప్పుడు అతను షూతో వెనక నుంచి కొట్టగానే ఈ వ్యక్తిని అతను భయపడిపోతాడు. వాళ్ళ తాతగారు బ్రతకడంతో ఆ అమ్మాయి ఆనందపడుతుంది. సబ్స్క్రైబ్.